హలో, న్యూస్ క్యాస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు రైట్ టు రిపేర్ గురించి చెప్పబోతున్నా. అసలు ఈ రైట్ టు రిపేర్ అంటే ఏంటి? ఈజీ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ మధ్య ఫోన్స్ వాడటం చాలా ఎక్కువైపోయింది కదా. మనకి ఫోన్ కొన్న సంవత్సరానికో 2 సంవత్సరాలకో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం? మనకి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళేసి రిపేర్ చేపిస్తాం. కానీ వాళ్ళ దగ్గర కంపెనీ ప్రోడక్ట్స్ ఉండవు. వాళ్ళ దగ్గర దొరికే ప్రోడక్ట్స్నే రిపేర్ చేస్తారు. ఎందుకంటే మన ఫోన్స్ తయారు చేసే కంపెనీస్ ఆ ప్రోడక్ట్స్ని వేరే ఎక్కడా దొరకకుండా ఓన్లీ వాళ్ళ కంపెనీ స్టోర్స్లో దొరికేటట్లు మాత్రమే ఏర్పాట్లు చేసుకున్నారు. దీనివల్ల మన కన్జ్యూమర్స్ వాళ్ళకు వాళ్ళ సర్వీస్ మీద డిపెండ్ అవుతారు. లేదంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని వేరే వాళ్ళ చేత రిపేర్ చేపిస్తే మాత్రం వారంటీ కూడా క్యాన్సిల్ చేస్తారు. సో ఆ భయంతో ఏం చేస్తాం, మ్యాక్సిమం మనం కొత్త ప్రోడక్ట్ కొంటాం. అది మనం వాళ్ళ దగ్గర ఈ ఆఫర్ కూడా ఉంటుంది, మనం పాత ప్రోడక్ట్ ఇచ్చి కొత్త ప్రోడక్ట్ని కొంటాం. సో వాళ్ళు దీనివల్ల వాళ్ళ బిజినెస్ని బూస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి చాలా లాభం అండ్ మనకి నష్టం. సో దానికి సొల్యూషన్గానే మన గవర్నమెంట్ వచ్చేసి రైట్ టు రిపేర్ తీసుకొచ్చింది. ఈ రైట్ టు రిపేర్ వల్ల మన ఫోన్స్ మనకి నచ్చిన దగ్గర కంపెనీ ప్రోడక్ట్స్తో వాళ్ళ సర్వీసెస్తో రిపేర్ చేయించుకోవచ్చు. ఇక రైట్ టు రిపేర్ అనేది మన కంట్రోల్లో మన ప్రభుత్వం ప్రతిపాదించింది. దీన్ని 2022లో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు ప్రతిపాదించారు. ఇది వచ్చేసి లైఫ్ అనే ఒక పోర్టల్ ద్వారా లాంచ్ చేయబడింది. ఇంకా దీన్ని కార్యాచరణలోకి తీసుకురావాలి. ఈ రైట్ రిపేర్ అనేది ఫస్ట్ యూఎస్ వెహికల్ అథారిటీ వాళ్ళు తీసుకొచ్చారు. దాని ప్రకారం ఆటోమొబైల్ కంపెనీస్ వాళ్ళు మాన్యువల్లో వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారో దాని స్పెసిఫికేషన్ గురించి ఖచ్చితంగా ఇవ్వాలి. సో దట్ వాళ్ళే రిపేర్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి చేయించుకోవచ్చు. ఇది చాలా దేశాల్లో కూడా గుర్తించబడింది. మన ఇండియాలో మాత్రం 2022లో లాంచ్ చేశారు. ఇది లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ కింద లాంచ్ చేశారు. ఈ లైఫ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, దీంట్లో ఒక ప్రోడక్ట్ కొంటే దాన్ని ఎలా రీసైకిల్ చేయాలి, ఎలా రీయూజ్ చేసుకోవచ్చు, సో దట్ మనకి ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గిపోతుంది. అది వచ్చేసి దాని మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో ఈ రైట్ టు రిపేర్ అనే దాని కింద లాంచ్ చేశారు. సో దట్ మన దేశంలో ఈ వేస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న షాప్స్కి కూడా బూస్ట్ వచ్చి సర్క్యులర్ ఎకనామిక్ కూడా పెరుగుతుంది. ఈ రైట్ టు రిపేర్ అనేది మనం 4th సెక్టార్లో తీసుకొద్దామని అనుకుంటున్నారు. అది వచ్చేసి కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అంటే మన వాషింగ్ మెషిన్ కానీ, మన ఎయిర్ కండిషనర్స్ కానీ, డిష్ వాషర్స్, వాటన్నిటికీ కూడా ఈ రైట్ టు రిపేర్ కిందకి తీసుకురావడానికి ఆలోచిస్తున్నారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, డిస్ప్లే, డేటా స్టోరేజ్ కాంపోనెంట్స్, అంటే మన మొబైల్ ఫోన్స్, ఆటోమొబైల్ ఎక్విప్మెంట్ అంటే ట్రాక్టర్స్, మన 2-wheeler కార్స్ అవన్నీ, తర్వాత ఫార్మింగ్ ఎక్విప్మెంట్ మన ట్రాక్టర్స్ అవన్నీ కూడా దీంట్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఈ రీసెంట్గా మన సెంటర్ కూడా ఆటోమొబైల్ కంపెనీస్తో ఒక మీటింగ్ చర్చించింది. ఈ పోర్టల్లో మీరు జాయిన్ అవ్వండి, సో దట్ మీ సర్వీసెస్ అన్నీ అందరికీ ఈజీగా దొరికేలా చేయండి అనేసి వాళ్ళతో ఒక గ్రూప్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ రైట్ టు రిపేర్ వల్ల మనకి చాలా లాభం జరుగుతుంది. సో లెట్స్ రూట్ ఫర్ ఇట్. ఇది మనందరికీ తొందరగా అందుబాటులో రావాలని ఆశించాం. సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.